ఏం చేస్తాండా అనుకుంటున్నారు? మ్యాగీ చేసేది ఎలాగో చూపిస్తున్నాను. మ్యాగీకి ఇది ఎందుకు అనుకుంటాంటారా? స్టవ్ వెలిగించేదానికి. ఇది వచ్చి వాటర్, ఇది వచ్చి మసాలా, ఇది వచ్చి కొంచెము చాలా కారంగా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇదేంటి అది 2 ఉన్నాయి, ఇది 3 ఉన్నాయి అనుకుంటాంటారా? మనం అంత కారం తినం కాబట్టి అది రెండింటికి వేసేసినాను, ఇది రెండింటికి వేసేసినాను. దీంట్లో మొత్తం 4 ఉంటాయి అంట. ఆల్రెడీ 2 తినేసినాను, ఇంక 2 ఉన్నాయి. ఇంక సరే అనేసి వీడియో చేద్దాం. ఇది ఎందుకు అనుకుంటాంటారా? తర్వాత లాస్ట్లో చెప్తాను, అంతవరకు వెయిట్ చేయండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, ఇది ఎందుకు ఉపయోగిస్తాను అనేసి. ఇప్పుడు మనము దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు ఇన్స్ట్రక్షన్స్. దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ చదివి మనం చూద్దాము. వాళ్ళు చెప్పారు 300 ml నీళ్ళు పోసుకోమన్నారు. దానికోసం అనేసి నేను ఆల్రెడీ 300 ml నీళ్ళు పోసుకున్నాను దీంట్లో. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం, చెప్తాను మీకు. ఇంకొక ఐటెం మర్చిపోయినాను, అదే కత్తిరి. ఎందుకు కత్తిరా చూస్తాను, చెప్తాను ఎందుకు కత్తిరి అనేసి. నీళ్ళు కాగుతూ ఉన్నాయి ఇప్పుడే, చూడండి బుడకలు వస్తూ ఉన్నాయి ఇప్పుడే. కొంచెం ఒక 2 నిమిషాలు నీళ్ళు కాగిన తర్వాత మళ్ళీ అది వేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఓపెన్ చేస్తున్నాను, మీకోసం చూపిద్దామని. లోపల ఎలా ఉంటుందని ఈ విధంగా రౌండ్ ఉంటుంది. ఇలాగ మొత్తం 4 రౌండ్లు వస్తాయి. నేను నిన్న 2 వాడేస్తాను కాబట్టి ఇంక 2 మీకు చూపిస్తాను. ఇవి వచ్చి మసాలాలు చూపించినా కదా ఇందాక. ఆ మసాలాలు కట్ చేసేదానికి ఈ కత్తిరి. మనం నోటితో కూడా చింపేయచ్చు, కానీ కత్తిరి ఉంటే బాగుంటుంది కదా, దానికోసం అనేసి. చూడండి వేస్తాను, ఇలాగా వేసేయాలి. వేసినప్పుడు సౌండ్ వచ్చింది, చూసారా? వినపడిందా? ఇంకోసారి వేస్తాను, చూడండి వచ్చింది చూడండి. ఇప్పుడు మనకి ఇదంతా వేస్ట్ కదా, ఏం చేస్తుంది అందుకనేసి కవర్లో ఉండేదంతా కూడా పోసేస్తున్నాను. కవర్లో ఉండేది పోసేసిన తర్వాత గెంటి పెట్టుకోవాలి. గెంటి చూపించాను, మర్చిపోయినా. గెంటి బాగా వేడి నీళ్ళు ఉన్నాయి కదా, దీంట్లో బాగా కలబెట్టాలి, బాగా మిక్స్ అయ్యేటట్టు చేయాలి. చూడండి సీఎం సౌండ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనము మసాలాలు వేద్దాం. ఉండండి, నాకు వీడియో తీసుకోవాలి లేరు, నేను తీసుకోవాలి. ఒక్క నిమిషం ఉండండి. మసాలా మిక్స్ అంటే మెయిన్ మసాలా మిక్స్ అంటే ఇది చూడండి. ఇప్పుడు ఒకటి కట్ చేసినాను, ఈ విధంగా ఉంది. అందులో వేస్తాను చూడండి ఒకసారి. మిగతా 2 రౌండ్లు వేసినాను కదా, 2 వేసేయాలి. మెయిన్ మసాలా మిక్స్ అంటే చూడండి, 2 కట్ చేసాను, 2 వేసినాను కదా, 2 వేసేయాలి. వేసిన తర్వాత ఫస్ట్ 2గా మాడుతూ ఉన్నా మ్యాగీ చూస్తాను. ఇంకోటి కట్ చేసేసేస్తాను. ఒక నిమిషం. నాకు తెల్లగా ఉన్న మ్యాగీ ఎల్లో కలర్లో మారిపోయింది. ఒకసారి కలబెట్టేద్దామా? ఒకసారి కలబెట్టేసామంటే నీట్గా ఉంటుంది, అంతా స్ప్రెడ్ అవుతుంది. మసాలా అంతా బాగా స్ప్రెడ్ అయిందంటే బాగా టేస్ట్ ఉంటుంది. మీకు చూపిస్తాను, నేను లాస్ట్ వరకు వీడియోని చూడండి, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమనేసి. అంటే గట్లుగా అన్నం ఉండిపోతుంది, దానికోసం అనేసి మనము కలబెట్టుకోవాలి. ఒకసారి కలబెట్టుకున్నామంటే బాగుంటుంది. ఇదంతా దుడ్డు మిగలు పెట్టుకునేకి ఇట్లాంటివన్నీ తినేసి దుడ్డు బాగా మిగలు పెట్టుకోవచ్చు. మీ వాళ్ళు ఎవరిన డబ్బులు ఖర్చు బాగా చేస్తా అంటే ఈ వీడియోని చూపించండి. దుడ్డు ఇటు మిగలు పెట్టుకోవాలి, హోటల్లో దుడ్డు ఎందుకు ఖర్చు పెట్టుకునేది, సరేనా? ఇక్కడ ఏమైనా చదువుకోండి. ఎక్కువ కావాలంటే 2 వేసుకోండి, తక్కువ కావాలంటే 1 వేసుకోండి అనేస్తున్నారు. మనం 1 వేసుకున్నాం, చాలదు కదా, చాలే మనం తినే కారానికి అంత మాత్రం చాలు. బాగా కలబెట్టాలి, లేకపోతే కింద మాడిపోతుంది. కింద మాడిపోయిందంటే ఇంట్లో ఆడవాళ్ళు ఊరికే ఉంటారు మళ్ళీ, సరేనా? మీకే చెప్తా ఉండేది, ఎవరన్నా మ్యాగీ చేసుకుని మొబైల్కి చెప్తా ఉన్నాను. చూడండి, నా ఫోన్ కెమెరాని కబ్జా చేస్తాను, ఏమనుకోవద్దండి. నేను నెట్ ఒకటి చూపిస్తాను. చూడండి లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకో 2 సెకండ్లో 2-3 నిమిషాల్లో అయిపోతుంది. సెకండ్లు అంటాను, ఇంకా 2 నిమిషాలు పడుతుంది. కానీ కొంచెం హైలో ఏం పెట్టాలా, మీడియంగానే పెట్టుకోండి. కలబెట్టుకునే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. లాస్ట్లో నీళ్ళంతా ఆవిరి అయిపోతే మనకు మ్యాగీ రెడీ అయిపోతుంది. 5 నిమిషాల్లో మనకు 100 రూపాయలు సేవ్ చేస్తుంది మ్యాగీకి థ్యాంక్స్ చెప్పుకున్నాం. మ్యాగీని ఎవరో కనిపెట్టిన వాళ్ళకి. మ్యాగీ ఉడికే లోపల సబ్స్క్రైబ్ బటన్ అట్లా నొక్కండి,
ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఆల్రెడీ కొత్తగా చూసే వాళ్ళు ఏమైనా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమైనా వీడియో కావాలంటే చేస్తాను. ఎలాంటి వీడియోలు కావాలో చేద్దాం. అయ్యో కింద మాడిపోతుంది. అయ్యో ఫైనల్లీ రెడీ అయిపోయింది. సరే నేను ఇంకా గిన్నెలోకి వేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు అంతే లాస్ట్. ఇంకా ఎక్కువగా నేను చేసాను అంటే కింద మాడిపోతుంది. దానివల్ల ఇంక సాలేదు మనకి. ఇంకా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది తినేదానికి. మళ్ళీ మనం తినేకి ఎట్లేదన్నా 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది కదా. అప్పుడు లోపల ఆరిపోయిందంటే పిలికిలిగా వచ్చేస్తుంది. అందుకోసమనే కొంచెం జ్యూసీగా ఉంది. సరే ముఖ్యమైన ఐటెం చెప్పేది మర్చిపోయినా. ఇది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇది లేకపోతే అసలు మ్యాగీ తినేకే టేస్ట్ ఉండదు. సరేనా? ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఒకవేళ మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు ఎరకట్లు కూడా 1/4 కేజీ తెచ్చుకోండి, ఏం కాదు. సరేనా? అందుకోసమే చాకు చూపించింది మీకు. అర్థమైందా చాకు ఎందుకు వాడతారనే? మ్యాగీ చేసేటప్పుడు చాకు ఎందుకు అని చాలా మంది అనుకుంటారు. అందుకని చూపిస్తాను. సరే అంటే కట్ చేసి డెకరేషన్ చేసి ఫోన్ చేస్తాను. చూపిస్తానండి. అండి ఎర్రగడ్డ ఎందుకు ఇంత పెద్ద పోస్తున్నా అనుకుంటా అంటారా? మనమే కదా తింటామా? ఎవరినో వేరే వాళ్ళు తింటారా? వేరే వాళ్ళకి ఎమ్మటికంటే చిన్న కోసం అమ్మేయాలి. మనమే కదా కంటికి కనపడితే బాగా తినొచ్చు అనేసి పెద్ద కోస్తున్నాను. చూడండి మన మ్యాగీ ఫైనల్గా రెడీ అయింది. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు తిన్నారా ఎప్పుడన్నా మ్యాగీ? కామెంట్ చేయండి. అట్టే ఇంత చూపు చూసిన దానికి థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్ యూ. ఒక నిమిషం ముఖ్యమైన ఐటెం మర్చిపోయినాను. స్పార్క్ ఖచ్చితంగా ఉండాలి. నార్మల్ స్పూన్ ఎందుకు అనుకుంటారా? ఏదన్నా లాస్ట్లో మిగిలిపోయిందంటే లాక్కొని తినేదానికి స్పోర్క్ ఖచ్చితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్. ಮತ್ತೆ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా ఉంటుంది మ్యాగీ. పొగలు గక్కుతూ ఉంటుంది. ఇంకేం చూస్తా అన్నారు? తినేయండి. మీకు కావాలా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడో ఒక రోజు కలుద్దాం. మ్యాగీతో కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ కుమారి ఆంటీ ఈజ్ బ్యాక్. ఈ వీడియో కుమారి ఆంటీ ఫ్యాన్స్ కోసం అంకితం.